హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం ప్రీవియస్ వీడియోలో డాగునింత పిల్లలకు నేర్పించాం కదండి. అయితే ఈరోజు మనము డాగునింతము నేర్పిద్దామండి. ఓకేనా అండి? మరి ఈరోజు గుణింతము డా. ఓకేనా అండి? మరి ఈ డాగునింతము పిల్లలకు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు రాసి చూపిస్తానండి. డా, డాకు దీర్ఘం ఇస్తే డా, డా గుడిస్తే డి, డాకు దీర్ఘం ఇస్తే డి, డాకు ఇస్తే డు, డాకు దీర్ఘం ఇస్తే డు, డాకు వృత్తం ఇస్తే డ్రు, డాకు వృత్తం దీర్ఘం ఇస్తే డ్రు, డాకేతం ఇస్తే డే, డాకేతం దీర్ఘం ఇస్తే డే, డాకిందైత్వం ఇస్తే డై, డాకోత్వం ఇస్తే డో, డాకోత్వం దీర్ఘం ఇస్తే డో, డాకౌత్వం ఇస్తే డౌ, డాకు సున్నాలు పెడితే డమ్, డాకు రెండు సున్నాలు పెడితే దహ. చూసారు కదండి, ఇది డాగునింతము. ఇది ఇప్పుడు ఎలా చదవాలి అనేది నేను మీకు చదివి వినిపిస్తానండి. డా, డాకు దీర్ఘం ఇస్తే డా, డాగుడిస్తే డి, డాగుడు దీర్ఘం ఇస్తే డి. మళ్ళీ నేను చెప్తున్నానండి, ఈ లైన్స్ మనం ఎందుకు ఇస్తున్నాము, దీర్ఘం తీసే అక్షరాల క్రింద ఇలా అండర్లైన్ చేస్తే పిల్లలకు చదివేటప్పుడు అక్కడ గుర్తు పెట్టుకుంటారు, ఎక్కడ దీర్ఘం తీయాలి అనే విషయాన్ని పిల్లలు గుర్తిస్తారు. కాబట్టి దానికి నేను ఆ లైన్స్ అనేవి క్రింద డ్రా చేస్తున్నానండి, అండర్లైన్ చేస్తున్నాను. డాకుమ్ ఇస్తే డు, డాకుమ్ దీర్ఘం ఇస్తే డు, డకృత్వం ఇస్తే డ్రు, డకృత్వం దీర్ఘం ఇస్తే డ్రు, డకేత్వం ఇస్తే డే, డకేత్వం దీర్ఘం ఇస్తే డే, డాకిందైత్వం ఇస్తే డై, డాకోత్వం ఇస్తే డో, డాకోత్వం దీర్ఘం ఇస్తే డో, డాకౌత్వం ఇస్తే డౌ, డాకు సున్నా పెడితే డమ్, డాకు రెండు సున్నాలు పెడితే డహ. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తానండి. డా, డాకు దీర్ఘం ఇస్తే డా, డాగుడిస్తే డి, డాగుడు దీర్ఘం ఇస్తే డి, డాకొమ్ ఇస్తే డు, డాకొమ్ దీర్ఘం ఇస్తే డు, డాకృత్వం ఇస్తే డ్రు, డాకృత్వం దీర్ఘం ఇస్తే డ్రు, డాకేత్వం ఇస్తే డే, డాకేత్వం దీర్ఘం ఇస్తే డే, డాకిందైత్వం ఇస్తే డై, డాకోత్వం ఇస్తే డో, డాకోత్వం దీర్ఘం ఇస్తే డో, డాకౌత్వం ఇస్తే డౌ, డాకు సున్నా పెడితే డమ్, డాకు రెండు సున్నాలు పెడితే డహ. ఓకేనా అండి? మరి ఈ విధంగా రాయాలి. ఇప్పుడు నేను చదివినట్టు పిల్లలకు చదివి వినిపిస్తే పిల్లలు కూడా ఆ రకంగానే చదవాలి. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, డాను లేకపోతే డాలు. డాలు అంటే ఎలా రాస్తారండి? ఇప్పుడు ఇక్కడ పిల్లలకు మనం డాలు అని చెప్తే ఇది రాస్తారా, ఇది కరెక్టా? చూడండి, ఇప్పుడు పిల్లలు కనుక కరెక్ట్ వేలో నేర్చుకుంటే కనుక ఇదే రాస్తారు, ఇది రాయరు. ఎవరైతే పిల్లలు కరెక్ట్గా నేర్చుకోరో గుణితము, ఆ పిల్లలు అంటే మనం చదివింది మనం ఏదైతే పదం చెప్పామో ఆ పదంలో ఉన్న అక్షరాలకు దీర్ఘం ఉందా, గుడి ఉందా, ఏది ఉంది అనేది గుణిత గుర్తులు అంటారు కదా, అవి ఏమున్నాయి, ఏ గుణితం అంటే దీర్ఘం ఉందా, డా ఉందా, ఇది పిల్లలు కరెక్ట్గా వింటే కనుక ఇలా రాస్తారు. పిల్లలు రాని పిల్లలు ఇలా రాస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనము గుణితం నేర్పించేటప్పుడు ఎక్కడ దీర్ఘం తీయాలి అనే విషయం కరెక్ట్గా నేర్పించాలి.
డాలు. నెక్స్ట్ డుమ్మా. స్కూల్కి డుమ్మా కొడతారు కదండి, డుమ్మా అంటే మనం ఇంకా ఒత్తులు నేర్పించలేదు, కానీ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. డు అనే పదం, డుమ్మా. పిల్లలు కరెక్ట్గా వింటే కనుక ఇదే రాస్తారు, డూమా అని రాయరు. ఓకేనా అండి. నెక్స్ట్ డేగా. చూడండి, డేగా అని మనం చెప్పినప్పుడు ఇక్కడ పిల్లలు ఆల్రెడీ చదువుతారు. డే దాకేతు దీర్ఘం ఇస్తే డే అని చదువుతారు, కాబట్టి ఇక్కడ కరెక్ట్గా రాస్తారు, డేగా. ఓకేనా అండి. డుమ్మా, ఇది మనం ఆల్రెడీ చెప్పాము, డేగా. ఇంకా ఇలానే ఏ అక్షరంతోనైనా పిల్లలకు మనం పదాలు వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా వింటే కరెక్ట్గా ఆ అక్షరాన్నే ఇక్కడ రాస్తారు. ఓకేనా అండి. కరెక్ట్గా చదువుతారు. చదవడం కరెక్ట్గా వస్తే రాయడం కూడా కరెక్ట్గా వస్తుంది. కాబట్టి పిల్లలకు కరెక్ట్గా రాయించండి. కరెక్ట్గా అంటే అది ఎలా చదవాలో అలానే చదివేటట్టుగా మీరు చూడండి. ఓకేనా అండి. మరి ఇది డాగుణింతము. ఇది డాగుణింతం అండి. మనము పిల్లలకు 3-4 టైమ్స్ బాగా రీడింగ్ ఇంపార్టెంట్ అండి, చదవడమే ఇంపార్టెంట్. రాస్తారు పిల్లలు, ఒక గుణితం వస్తే అన్నీ వస్తాయి, కానీ చదవడంలోనే పొరపాటు చేస్తారు. అది కూడా ఒక గుణితం వస్తే అన్ని గుణితాలు అలానే, కానీ పిల్లలు కొంచెము ఆటపాటలతో ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పుగా చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు కరెక్ట్గా చదువుతున్నారా లేదా అనే విషయాన్ని గమనించండి. బిగ్గరగా చదవాలి పిల్లలు. ఇక్కడ లిప్ రీడింగ్ అనేది పనికిరాదు పిల్లలకు. బిగ్గరగా చదివితే వాళ్ళు ఎలా చదువుతున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. వాళ్ళు లిప్ రీడింగ్ చేశారనుకోండి, కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఇట్లా చూస్తూ ఉంటారు, నేను చదువుతూనే ఉన్నానమ్మా లేకపోతే అలా చెప్తారు, కానీ దాన్ని మీరు నమ్మొద్దు. పిల్లలు ఎప్పుడైనా కూడా పెద్దగా చదివితే వాళ్ళు ఎక్కడైనా పొరపాటు చేస్తే దాన్ని మనము సరిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలను బిగ్గరగా చదవమని చెప్పండి. ఓకేనా అండి. మరి ఇది డాగుణింతము. నెక్స్ట్ మనము ఢాగుణింతము పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ గుణితాలన్నీ కూడా మీరు పిల్లలకు నేర్పిస్తున్నారని అనుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.